1500 మంది ఒకేసారి బలైన రోజు 1912 ఏప్రిల్ 14న సముద్రంలో టైటానిక్ షిప్ మునిగి అందరిలో విషాదం నింపింది. మరి ఆ టైటానిక్ షిప్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. టైటానిక్ షిప్ను నిర్మించడానికి 3000 మంది కార్మికులు 26 నెలలు కష్టపడ్డారు. ఈ క్రమంలో 250 మంది గాయపడ్డారు. ఈ షిప్ నిర్మాణానికి అప్పట్లో $7.5 మిలియన్ ఖర్చయింది. ఇప్పటి లెక్కల్లో అయితే ఆ ఖర్చు $176 మిలియన్ ఉండేది. అంటే దాదాపు 1200 కోట్ల రూపాయలు. షిప్పుపై కనిపించే 4 పొగగొట్టాల్లో 3 మాత్రమే పనిచేసేవి. ఒకటి కేవలం అలంకారం కోసమే నిర్మించారట. అందులో ప్రయాణించేందుకు టికెట్ ధర ఫస్ట్ క్లాస్కి $4,350, అంటే $2,90,000 సెకండ్ క్లాస్కి $1,750, అంటే $1,14,000. థర్డ్ క్లాస్కి $30, అంటే జస్ట్ $2,000. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ఒక్కొక్కరికి ప్రత్యేక స్నానాల గది ఉంటే థర్డ్ క్లాస్ ప్రయాణికులు 700 మందికి కేవలం 2 స్నానాల గదులు ఉన్నాయి. ఇంటీరియల్ డిజైన్ మొత్తం లండన్లోని రిడ్జీ హోటల్ స్ఫూర్తితో నిర్మించారట. టైటానిక్ తన ప్రయాణం మొదలుపెట్టాక ఫ్రాన్స్లోని చెర్బర్గ్, ఐర్లాండ్లోని కోప్ హార్బర్లో మాత్రమే ఆగింది. చాలామంది షిప్లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసినా చివరి నిమిషంలో ఆగిపోయారు. 1912 ఏప్రిల్ 14 రాత్రి 11:40 నావ సిబ్బంది దారిలో మంచుకొండను గుర్తించారు. ఆ మంచుకొండ 100 అడుగుల ఎత్తు ఉంది. ఆర్ఎంఎస్ టైటానిక్ ఓడ ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోయింది. షిప్లో ఫస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న విలియం మెక్మాస్టర్ మర్డోచ్ షిప్ను పక్కకు తిప్పమని ఆదేశాలు జారీ చేశాడు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా అప్పటికే సమయం మించిపోయింది. టైటానిక్ మంచుకొండను ఢీకొని పక్కకు జరగడం 37 సెకండ్లలో జరిగిపోయింది. షిప్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ నావయంత్రపు గదిలోకి వచ్చి, మీ డ్యూటీ మీరు చేశారు, చాలా బాగా చేశారు, మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు, గాడ్ బ్లెస్ యూ అంటూ వెళ్ళిపోయాడట. అప్పుడే లైఫ్ బోట్లు దించి ప్రయాణికుల్ని కాపాడాల్సి ఉంది. కాని ఆ ప్రక్రియను విరమించుకున్నారు. అర్ధరాత్రి 2:20 టైటానిక్ 2గా చీలిపోయింది. ప్రయాణికులంతా జారి సముద్రంలో పడిపోయారు. ఆ సమయంలో సముద్రంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలుగా ఉంది. నీటిలో మునిగిన ప్రతి ఒక్కరూ 2 నిమిషాల్లోనే మృతి చెందారు. కేవలం షిప్లో బేరర్గా పనిచేసే చార్లెస్ జోగిన్ అనే వ్యక్తి 2 గంటలు బతకగలిగాడు. అందుకు కారణం అప్పుడు అతను మద్యం సేవించి ఉండడమే. అతన్ని సహాయ సిబ్బంది కాపాడారంట. ఆ షిప్లో హనీమూన్కి వెళ్తున్న 13 జంటలున్నాయి. టైటానిక్ సినిమాలో చూపించినట్లుగానే మ్యూజిషియన్లు ప్రాణాలు లెక్క చేయకుండా 2:05 పాటు సంగీతం వాయించారు. టైటానిక్ షిప్ మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడానికి 2:40 పట్టింది. షిప్ చివరి భాగం మునగడానికి 15 నిమిషాలు పట్టింది. 2201 మందిలో కేవలం 711 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1500 మంది మృత్యువాత పడ్డారు. అందులో 330 మంది మృతదేహాలు మాత్రమే వెలికి తీయగలిగారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. కాని 1997లో వచ్చిన టైటానిక్ సినిమా విజయవంతమై $2 బిలియన్ వసూలు చేయడమే కాకుండా 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.